వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 1 year అయిపోయింది. అయినప్పటికీ కూడా 6 గ్యారెంటీలు అమలైనయా కాలేదా అని చెప్పేసి ఈరోజు సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు మనతో పాటు ఫయాజ్ ఉన్నాడు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ 1 year పాలన ఎట్లా అనిపిస్తుంది? ప్రజలు ఏమనుకుంటున్నారు సార్ ఈ అంశం పైన? 1 year పాలన మీద రేవంత్ రెడ్డి ఎప్పుడు గద్దె దిగుతాడో అందరూ హర్షించుకొని మంచి ఇళ్లలో మొత్తం దావదలు చేసుకుంటా మేకలు కోసుకుంటా ఎంజాయ్ చేద్దామని చూస్తారు జనమంతా. ఎందుకంటే పోయిన 9 ఏళ్లలో మన సంక్రాంతి పండుగ ఎంత బ్రహ్మాండంగా జరిగిందో ఈసారి మొత్తం సప్పగా తెలంగాణలో మాత్రం అందరూ బాధతోటి ముఖాల రక్తం లేకుండా ఏంటంటే ముఖాల కళ లేకుండా చాలా బాధలతోటి పండుగ చేసుకున్నారు ఈసారి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చుడు ఫస్ట్ సారి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ మాత్రం మాకు మంచి సంతోషంగా జరగలేదు బ్రదర్. చాలా బాధతోటి జరుపుకున్నాం ఈ పండుగ. రైతులకు కానుకగా అంటే రైతు భరోసా పైసలు కూడా ఈ ప్రభుత్వం ఇస్తాము అని చెప్పేసి ఒక నిర్ణయంకి వచ్చింది. రేపు 26 తారీఖు నాడు రైతు భరోసా పైసలు రైతుల అకౌంట్లకు వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఒకటే బ్రదరు, రేవంత్ రెడ్డి అనేటోడు పైసలు ఇచ్చేదాకా మాకు నమ్మకం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆనాడు గెలిచేటప్పుడు మన ఎలక్షన్లప్పుడే 6 గ్యారెంటీలు చెప్పిండు. 6 గ్యారెంటీలు చెప్పి ఒక గ్యారెంటీ కూడా సక్సెస్ కాలేదు. ఎందుకంటే గెలవంగానే ఒకటి ఏం చేసిండు, మీకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ చేస్తాడు, రెండోది రేషన్ కార్డులు ఇప్పిస్తాడు, మన ఆడవాళ్ళకు గృహలక్ష్మి ఇస్తాడు, అన్నీ ఇస్తాను, అన్ని పథకాలు ఇస్తాను పేపర్ రాయించుకొని ఎంఆర్ఓ ఆఫీసులు మండల ఆఫీసుల చుట్టూ ప్రజలందరూ తిరిగి ఊరు నుంచి వచ్చి పత్రాలు పట్టుకొని లైన్లు కట్టుకొని నిలబడి తిరిగితే అవి ఏ చెత్తల వారేసిండో ఏడవైనో ఎవరు తెలుస్తలేవు. ఇప్పుడు రెండోది ఏంటంటే మళ్ళీ ఏం పెట్టిండంటే దుకాణం ఇప్పుడు రైతు భరోసా ఇస్తా అని మళ్ళీ చెప్తుండు. 26 తారీఖు నాడు రైతు భరోసా ఇస్తా అంటుండు, కానీ ఆయన ఇచ్చేదాకా అమలు చేసేదాకా మా భరోసా లేదు. ఆ ముఖ్యమంత్రి మీద మాకు నమ్మకం లేదు, నమ్మకం వెళ్ళిపోయింది. ఇక నమ్మమేము ఎప్పుడు జీవితంలో. అంటే ఇప్పటికే రైతులకు ఇస్తాను అని చెప్పేసి దసరా దీపావళి సంక్రాంతి అయిపోయింది. ఇప్పుడు 26 తారీఖు అన్నాడు. 26 తారీఖు నాడు తప్పకుండా రైతులకు వేస్తామంటున్నాడు. అంటే రైతులకు వేస్తామంటే ఇప్పుడు వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్లనే అంటే కౌలు రైతులకు మళ్ళా పట్ట రైతులకు ఇద్దరికి కూడా వేస్తారా, లేకుంటే ఓన్లీ ఏదన్నా దీనికి కూడా మన లింక్ అప్ పెట్టి ఇక్కడ వాళ్ళు ఏగొట్టే ప్రయత్నం చేస్తారా? ఏం లేదు బ్రదరు, అప్పుడు ఎలక్షన్లో అవి చెప్పిండు గెలిచిండు. మళ్ళీ ఇప్పుడు వచ్చేది ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి. ఫిబ్రవరి మార్చి సర్పంచ్ ఎలక్షన్ డిక్లేర్ అవుతాయి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు, జిల్లా పరిషత్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి దీనికి ఏదో ఒకటి చెప్పాలి. ప్రజలను అందరూ ఏదో ఒకటి భయభ్రాంతులు చేయాలి. ప్రజలను గొర్రెదాటులు లెక్క చేసి అరే మేము అది ఇస్తామంటే నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. నువ్వు ఏది చెప్పినా ఏం చెప్పినా ఈసారి మాత్రం నీకు గుణపడం గట్టిగా చెప్తారు. నీకు మాత్రం ఎలాంటి పథకాలకి కూడా నమ్మడు. నువ్వు 15,000 రూపాయలు ఇస్తా అని 12,000 అంటున్నావు. ఆ 12,000 కూడా ఇచ్చేది కూడా గ్యారంటీ మాకు నమ్మకం లేదు. అది కూడా మేము నమ్మము. వేసినాడు మన రైతులు సంతోషపడ్డప్పుడే ఆలోచిస్తాం. మళ్ళీ కౌలు చేసేటోళ్ళు మన పంట పండించేటోళ్ళకి వేస్తా అని మళ్ళీ ఒకటి షరతు పెట్టినాం. అన్ని ఆగమాగం షరతులు, ఆగమాగం మాటలు, చిన్నపిల్లగాని వేషాలు, చిన్న లెక్కల్లో పోతున్నాం. గవర్నమెంట్ మొత్తం మాత్రం 100% ఫెయిల్యూర్ గవర్నమెంట్గా పోతుంది. ఎందుకంటే ఒకటి బ్రదర్ వినండి, ఈ సంవత్సరం పరిపాలనలో చేసింది ఏమున్నది? ఏం లేదు. అదే ఆంధ్రలో చూడు, ఇలా నరేంద్ర మోడీని తీసుకొచ్చి ఎన్ని పనులు చేయించుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు తెలివితోటి, ఎంత డెవలప్మెంట్ అవుతుంది. అదే మన దగ్గర డెవలప్మెంట్ లేదు. 12 నెలలు ఇప్పుడు 13 నెలలు నడుస్తున్నాం 2వ సంవత్సరంలో. ఏం డెవలప్మెంట్ లేదు, మన్ను లేదు. ఏమంటారేమో ఆ కేటీఆర్ గారి బామ్మర్ది మీద కేసు పెట్టి అట్లలో 15 రోజులు పబ్బం గడుపుకున్నాడు. విలేకరులను, పోలీసుల వ్యవస్థను వాడుకొని నాశనం చేసిండు. మళ్ళీ రెండోది ఏం చేసిండు, కౌశిక్ రెడ్డి అని కౌశిక్ రెడ్డి పెట్టిండు. హరీష్ రావుని చేసిండు. అసెంబ్లీ నడిపిరా, సమాధానం చెప్పరా నాయన అంటే వాడోడు చెప్తారు, వీడోడు చెప్తారు, కుటుంబ పాలిపాలని అంటాడు. అదైపోయింది, ఇది జరిగింది. లాస్ట్కి వచ్చేవరకు ఏం చేసిండు, మళ్ళీ హైడ్రా అని పెట్టిండు, అది ఖతం చేసిండు. లగచర్లు అది పెట్టిండు, అది దుకాణం పడుచుకున్నాడు. ఇక మళ్ళీ కేటీఆర్ ఎంబడి పడ్డాడు. ఆ కేటీఆర్ ఎంబడి పడ్డా కానీ 2 సార్లు వద్దులనాయన అంటే నేనే ఏసీబీ దగ్గర పోయి మాట్లాడుతుండు, చేస్తుండు. దాంట్లో కూడా నీకు పురోగతులు దొరకలేదు. ఇక ఢిల్లీ ప్రయాణం పట్టిండు. ఎందుకంటే ఢిల్లీలో ఏమన్నారంటే రాహుల్ గాంధీ బిడ్డని ఏ పనులు అయితలేవు, గవర్నమెంట్ ఫెయిల్యూర్ అవుతుంది, ముఖ్యమంత్రి మాస్తవరానే ఆగమేళ మీద ఢిల్లీ పోయి కూర్చున్నాడు. ఇప్పుడు అంటే మీరు అంటున్నారు స్థానిక సంస్థ ఎన్నికల్లో మాత్రము కాంగ్రెస్ పార్టీ ఓటమి తప్పదు అని మీరు అంటున్నారు. ఆయన అంటుండు ఇప్పుడే మా సోషల్ మీడియా ఇంకా స్టార్ట్ చేయలేము, సోషల్ మీడియా స్టార్ట్ చేస్తాము, స్థానిక సంస్థలలో ఒక్కటి కూడా బీఆర్ఎస్ని గెలవనీయకుంటేనే మేము ప్రయత్నం చేస్తున్నాం, మా అభివృద్ధిని చూసే మాకు ప్రజలు ఓట్లు వేస్తారని ముఖ్యమంత్రి అంటుండే. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఒక్కడు వినండి, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎలక్షన్ పెట్టి నువ్వు కొడంగల్ ముఖ్యమంత్రి కావాలి, నువ్వు దమ్మున్న నాయకుని కదా. మా కేటీఆర్ కూడా సవాల్ చేసిండు, నువ్వు విడ్రా పెట్టుకో, నువ్వు బై ఎలక్షన్ పెట్టు, మా కేటీఆర్ లేకపోతే మా నరేంద్ర ఉన్నాడు కదా, నిలబడతాడు, నేను చిత్తుగా ఓడిస్తాడు, నీకు డిపాజిట్ కూడా రాదు బిడ్డ. సర్పంచ్ ఎలక్షన్లో నీకు గుణపాఠం చెప్పులతో చెప్తారు ప్రజలు, ఉట్టి కాదు, పూలదండలు కాదు, నువ్వు చెప్పులు దొరుకుతారు. ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క ఊరితోటి నిన్ను ఉరికిపించి కొడతారు అందరినీ. ఎమ్మెల్యేలను కానీ మంత్రులు కానీ 7.5 మంత్రులు ఒక ప్రెస్ మీట్ చేసి మాట్లాడేంత దమ్మున్నదే మంత్రులకు. మా దాంట్లో రోజు ఎన్ని మంత్రులు మాట్లాడుతారు, ఎంతమంది మన దాంట్లో
ఉన్న ఎమ్మెల్యేలు ఎంత మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ప్రజాపాలన ఎడిపోతుంది, ప్రజలందరూ బాధలతో ఉన్నారని మనం మాట్లాడుతుంటే మీరు ఒక్కనాడు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇది చేస్తాం అది చేస్తాం అని ఏదంటే పోతే సభలలో పోయి అది చేస్తా ఇది చేస్తా, కేసీఆర్ అది చేసిండు, కేటీఆర్ ఇది చేసిండు, ఇదే చెప్పుకొని పబ్బలు గడుపుతారు. కానీ మీరు మాత్రం ప్రజల దిక్కు మాత్రం ఆలోచన చేస్తలేరు, ప్రజల దిక్కు మాత్రం మీరు పనులు చేసే శ్రద్ధలో లేరు, మీరు పనులు చేయరు, మీతోటి కాదు. అంటే ఒక్కొక్కటి వాళ్ళు 6 గ్యారంటీలు అన్నారు, ఒక్కొక్క దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూనే వస్తున్నారు కదా. బస్ అయిపోయింది, మళ్ళీ గ్యాస్ సిలిండర్ అన్నారు, గృహజ్యోతి అన్నారు, ఇవన్నీ ఒక్కొక్క పథకం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా రేషన్ కార్డులు ఇస్తామంటున్నారు, ఇండ్లు లేని పేదవాళ్ళకు, నిరుపేద వాళ్ళకు, ఎస్సీ ఎస్టీలకు కూడా ఇండ్లు ఇస్తామంటున్నారు కదా. ఒక్కొక్కటి అమలు చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? ఒకటే బ్రదర్ వినండి, మీరు ఇండ్లు ఇస్తాం అంటే మేము చేసిన డబుల్ బెడ్రూమ్లు అన్నీ ఈయన ఏం చేసిన హైదరాబాద్ తీసుకుపోయి 10 కోట్ల ఆస్తు, 10 లక్షల ఆస్తు, 50 లక్షల ఆస్తులను తీసుకుపోయి ఒక బెడ్రూమ్ 7 లక్షలు 8 లక్షలు అంట పెడుతుండు. ఎందుకంటే ఇది దొరికిందని. ఆయన చేసింది ఏం లేదు, ఏం పథకాలు జరుగుతలేదు. బస్సు అన్నావు, ఉరుకులాట చేసినావు, బస్సులో పోయారు, జనమంతా కొట్టుకున్నారు, చికెంటీలు పట్టుకొని కొట్టుకున్నారు, చెప్పులతో కొట్టుకున్నారు, ఆ దుకాణం ముడిచింది, ఆ బస్సు ఫెయిల్యూర్ అయిపోయాను. అది అన్యాయంగా పెట్టి ఆటో డ్రైవర్లను మొత్తం మానసికంగా హింసించి వాళ్ళ జీవనోపాధిని నాశనం చేసినావు ఆ బస్సు పెట్టి. రెండోది గృహ పథకం అన్నావు, అది ఫెయిల్ అయినావు. స్క్రూటీలు ఇస్తా అది ఫెయిల్ అయినావు. 200 యూనిట్ ఇస్తాను, అది ఫెయిల్ అయినావు. ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ గవర్నమెంటే కానీ నువ్వు ఎలా సక్సెస్ఫుల్ సీఎం మాత్రం కావు. సక్సెస్ఫుల్ సీఎం నువ్వు లేవు, అది నీతోటి తగదు, అది రాదు, అది జరగదు అని గ్యారంటీతో చెప్తున్నా బ్రదర్. ఓకే, రైట్. ఇది పరిస్థితి. 6 గ్యారంటీలు అమలు చేయకుండా ఏదేదో కేసులు అని చెప్పేసి ఏదో ఒకటి 15 రోజుల కోటి ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ఆయన కాలం ఎలా చేస్తున్నాడు తప్ప కానీ ఇక్కడ ప్రజలకు చేసింది ఏం లేదు. ప్రజాపాలనలో ప్రజలను అనగదొక్కేసిండు ఈ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఫయాజ్ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ శ్రవంత్, హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.